మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార పక్ష మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. దీంతో బీజేపీ శివసేనలో ఉత్సాహం నెలకొనగా ప్రతిపక్షాల కూటమిలో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అంతంత మాత్రం బలంగా ఉన్న అపోజిషన్ మరింత వీక్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మహావికాస్ అఘాడీలో చీలిక. బీఎంసీ ఎన్నికల బరిలో ఎంవీఏ నుంచి బయటికి. అంబేద్కర్ మనవడి పార్టీతో కలిసి పోటీ. మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. ఈ బీఎంసీ ఎన్నికల్లో పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని మహారాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రమేష్ చెన్నితల స్పష్టం చేశారు. అధికార పక్ష వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన ప్రకటించారు. ముంబై నగర అభివృద్ధి పాలనపై సమీక్షా సమావేశం అనంతరం చెన్నితల మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబైలో జరిగిన అవినీతి పాలనా వైఫల్యాలపై ఒక ప్రత్యేక ఛార్జ్షీట్ విడుదల చేయనున్నట్టు చెప్పారు. నగర అభివృద్ధి కోసం పార్టీ విజన్ను వివరిస్తూ త్వరలోనే మేనిఫెస్టోను ప్రజల ముందుకు తెస్తామని తెలిపారు. इस नगर पालिका के ऊपर जितना भी करप्शन हुआ है, जो जिस तरीके से उन्होंने इस चलाया है, उसके ऊपर हमने एक चार्जशीट बना रहे हैं और हमारे मैनिफेस्टो भी तैयार हो रहे हैं. हम यदि सत्ता पे आते तो हम क्या करेंगे. దేశ ఆర్థిక రాజధానిలో పెరిగిపోతున్న కాలుష్యం, అవినీతి, అరకొర అభివృద్ధి వంటి అంశాలే తమ అస్త్రాలుగా కాంగ్రెస్ చెబుతోంది. వార్డుల విభజన, ఓబీసీ రిజర్వేషన్ల వంటి న్యాయపరమైన చిక్కుల వల్ల బీఎంసీ ఎన్నికలు చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో ఈ ఎన్నికల ప్రక్రియలో కదలిక వచ్చింది. అలానే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మహావికాస్ అఘాడీలో లేకపోయినా ఇతర పార్టీలతో కలిసి వెళ్లే ఆలోచనలో ఉంది. ఇందుకోసమే వంచిత్ బహుజన్ అఘాడీ అధ్యక్షుడు ప్రకాష్ అంబేద్కర్ తో కాంగ్రెస్ తొందరలోనే చర్చలు జరపబోతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో మున్సిపల్ కౌన్సిల్స్, నగర పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. వీటిలో మెజారిటీ సీట్లు బీజేపీ శివసేన కూటమికే దక్కాయి. అయితే కాంగ్రెస్ కి చెప్పుకోదగ్గ స్థాయిలో పంచాయతీలు గెలవడం ఉత్సాహాన్నిస్తోంది. 246 మున్సిపల్ కౌన్సిళ్లలో బీజేపీ 95, శివసేన 44 దక్కించుకోగా కాంగ్రెస్ 28, ఉద్దవ్ ఠాక్రే శివసేన 8, ఎన్సీపీ 34, శరద్ పవార్ ఎన్సీపీ 8 చోట్ల ఆధిపత్యం ప్రదర్శించాయి. అయితే ఇతరులు 29 స్థానాల్లో హవా చాటడం గమనించాలి. 42 నగర పంచాయతీల్లో బీజేపీ 22, శివసేన 8, ఉద్దవ్ ఠాక్రే శివసేన 4, ఎన్సీపీ 3 గెలవగా కాంగ్రెస్ 3 దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే బీఎంసీ పోటీలోనూ తన సత్తా చాటాలనేది కాంగ్రెస్ ఆలోచనగా చెబుతున్నారు.